హలో ఆల్. సో యాక్చువల్గా దిస్ ఇస్ న్యూ ఛానల్, కొత్తగా ట్రై చేస్తున్నానండి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఫర్గివ్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి. సో ఐ విల్ రెక్టిఫై ఇట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో కొత్తగా కాబట్టి కొంచెం మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో టుడే ఏంటంటే కిడ్స్ స్కూల్కి వెళ్ళాక నువ్వుల లడ్డు అండ్ మిల్క్ బైట్స్ అని యూట్యూబ్లో చూశాను. అవి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, స్నాక్స్. సో వాళ్ళు వెళ్ళాక స్టార్ట్ చేశానండి. సో నువ్వులు ఫస్ట్ ఫ్రై చేసుకొని నెక్స్ట్ బెల్లం ఇలాగా తురుముతూ ఉన్నాను. సో బెల్లం తురవడం ఎంతకంటే ఈజీగా ఏమైనా ఉంటే కనుక మీరు టిప్ చెప్పండి కామెంట్లో. సో 2 కప్పులు నువ్వులకి ఈ కొంచెం 1 కప్పు సరిపోతుంది. నేను చాలా స్వీట్ తక్కువ తీసుకుంటామండి, కొంచెం సరిపోతుంది. వీలైనంత వరకు చాక్తోనే కొంచెం టైనీగా చిన్నగా ట్రై చేస్తే అంత ట్రై చేయండి. సో నెక్స్ట్ అవి స్టవ్ మీద వేగుతూ ఉంటుండగా నేను ఇంకా మనం రిలాక్స్ అయ్యే టైం కదా, చాయ్ తాగుతున్నాము. సో ఇంకా మార్నింగ్ ఒక రౌండ్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకొక రౌండ్ టీ. సో ఇంకా మార్నింగ్ పెట్టినవి ఉంటే లాస్ట్ కొన్ని అలా తీసుకొని ఫిల్టర్ చేశాను అన్నమాట. మనం ఈ కెమెరాకి కొత్త కదండి, ఈ ఫిల్టర్ చేసేలోపు నేను కొంచెం హాట్గా తాగుతాను. చాలా నార్మల్గా అయిపోయినాయి. యాక్చువల్గా ఇప్పుడు వెదర్ వింటర్ కదండి, సో 1-2లో ఉంటుంది వెదరు. సో అగైన్ ఈ కెమెరా రికార్డ్ చేసేటప్పటికి చల్లగా అయిపోయాయి. అందుకే ఓవెన్లో పెట్టేసుకొని కొంచెం హీట్ చేసుకొని తాగుతున్నాను అన్నమాట. సో ఒకవైపు నువ్వులు తిప్పుతూ ఇంకా ఆరామ్సే టీ తాగేసి ఇంకా నెక్స్ట్ వర్క్ ఫినిష్ చేసుకుందాం. సో అంత నువ్వులకి ఇంత బెల్లం అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. చూడండి, సో 2 కప్స్ ఉంటాయి, అంటే వాటర్ తాగేస్తాం కదా మనం, ఒక గ్లాస్ ఉంటాయి అనమాట. ఒక గ్లాస్కి ఒక హాఫ్, అంతకు మించి అవసరం లేదు. సో ఒకవేళ సరిపోకపోతే ఇన్ కేస్ నేను టీలో వేసుకునే జాగ్రీ పౌడర్ యాడ్ చేద్దామని చూపిస్తున్నాను, యాడ్ చేస్తాను. సో సాయంత్రం స్నాక్స్ కోసం ఈ మధ్యలో ఈ చనా నానబెట్టుకున్నానండి. సో గుగ్గిల్లాగా ఉడకబెట్టి దాన్ని పోపేస్తాను. సో అవి సోక్ చేసుకున్నాను కదా, మధ్యలో గుర్తు వచ్చింది, సోక్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ పాలు, మిల్క్ బైట్స్ అన్నాను కదండి. సో స్వప్న వైట్ల ఛానల్లో చూశాను, సో ఒకసారి ట్రై చేద్దామనిపించింది. ఇంకా పాలు కాబెట్టి షుగర్ వేసానండి, అంతే. పాలు కాబెట్టిన పాలే చల్లార్చిచ్చాను. దాంట్లో మనకు సరిపడా షుగర్, ఎక్కువ కాదులే కానీ 1 లీటర్ పాలు తీసుకున్నాను, సరిపడా షుగర్ అండి. నెక్స్ట్ ఇలాగ సిల్వర్ ఫాయిల్ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో ఈ పాలల్లో ఏంటంటే కార్న్ ఫ్లోర్ వేయాలండి, కొంచెం థిక్గా రావడానికి, అంతే. మిల్క్, షుగరు అండ్ కార్న్ ఫ్లోర్. సో పాలల్లో కలిపి, అదే పాలల్లో ముందుగానే ఇనీషియల్గానే షుగర్తో పాటు కార్న్ ఫ్లోర్ కూడా మిక్స్ చేసేసి సిమ్లో పెట్టుకొని గడ్డలు కట్టుకుంటూ తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ ఇదిగోండి, నేను మిక్సీ వేసేసుకుందాం, అవి చిన్న హీట్ అయ్యేలోపు అని చెప్పేసి మిక్సీ వేసుకున్నాను. ఆల్మోస్ట్ మరీ ఫైన్ కాదులే కానీ అలా బరకగా వేసానండి. నెక్స్ట్ ఈ బెల్లం కూడా వేసి ఇంకా తిప్పి లడ్డూలు చేయడమే అన్నమాట. సో నెక్స్ట్ ఒకసారి మళ్ళీ మిల్క్ చూద్దాం. సో ఇది థిక్ అయిపోతుంది కదా, ఇంకా కొంచెం బాగా థిక్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. సో నేను ఈ మిల్క్ దగ్గరే ఉన్నాను, మిక్సీ ఇంకా పక్కన తర్వాత పెడదాంలే అని చెప్పేసి మిల్క్ నేను దగ్గర ఉండి తిప్పుతూ ఉన్నాను. బాగా థిక్గా అయిన తర్వాత ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలా ఒక బౌల్లో సిల్వర్ ఫాయిల్ వేసుకొని అందులో వేసేసుకొని నీట్గా ప్లేస్ చేసుకొని దాన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడమే. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, తర్వాత కట్ చేద్దాం, లాస్ట్లో చూద్దాం. సో ఫస్ట్ టైం ట్రై చేస్తాను నేను, చూడాలి. సో ఇది మిక్సీ పట్టేసానండి. నెక్స్ట్ పట్టేసి ఇంకా లడ్డూలు చేస్తున్నాను. సో కిడ్స్కి ఒక 4 డేస్ హాలిడేస్ వచ్చాయి, ఈ బ్లాక్ ఫ్రైడే హాలిడేస్. సో ఇంట్లో ఉంటారు కాబట్టి అట్లీస్ట్ అప్పుడప్పుడు ఇవ్వచ్చని, చాలా రోజులు అవుతుందని చెప్పేసి చేశాను. ఈ పాలు కూడా సరిగా తాగడం లేదు, సో అందుకని నువ్వులు మంచిది అంటున్నారు కదా ఇప్పుడు. సో ఇలా చేసేసి మరీ ఎక్కువ చేయలేదండి,
నాకు ఇద్దరు పిల్లలు. సో అలాగా ఎవ్రీ 2 ఖర్చు అవుతాయి కదా, ఒక 1 వీక్ వస్తే సరిపోతుంది. సో ఇవి ఇంకా లోపల ఎక్కడో పెడితే మర్చిపోతానని చెప్పేసి ఈ మధ్య పనులతో అన్నీ మర్చిపోవడం అయిపోతుంది. మీకు కూడా ఎంతేనా? సో ఇలా టేబుల్ మీదే ఉంచాను. అవి చాలా బాగుంటాయండి, యమ్మీగా. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హవీష్, మిల్క్ బైట్ చేశాను ఈరోజు. ఎలా ఉందో చెప్పు. Very nice, Mommy. థ్యాంక్ యూ. Mommy. ఓకే, you liked it? Yeah. If you want more videos, please comment. I'll prepare for you. Bye.